హాయ్ అందరికీ. నేను ఈరోజు పాలక్ ఆమ్లెట్ చేశానండి. అంటే పొలంలో పండినది. సో చూడగానే నాకెందుకో పాలక్ ఆమ్లెట్ చేయాలనిపించింది పాలకూరని. సో వెదర్ కూడా చల్లగా ఉంది, వర్షం కూడా పడుతుందని ఇలా అన్ని వెజిటేబుల్స్ కలిపి పాలక్ ఆమ్లెట్ చేశానండి. అంటే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తోనే నేను పాలక్ ఆమ్లెట్ చేశాను. కొంచెం ఆనియన్స్ సన్నగా తరుముకున్నాను, కొంచెం టమాటాలు సన్నగా తరుముకున్నాను, తర్వాత ఆలుగడ్డ సన్నగా తరుముకున్నాను, పాలకూర సన్నగా తరుముకొని ముందుగా పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లోకి టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ వేసుకొని గుడ్లు కొట్టుకొని మొత్తం మ్యాష్ చేసుకున్నానండి, అంటే కలుపుకున్నాను. ఇలా పసుపు వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా గుడ్లు వేసానండి. ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను నేను. పాలకూర, ఆలుగడ్డ అనేది మనం గుడ్లు కలుపుకునేటప్పుడు వేసుకోవద్దండి, ఎందుకంటే పాలకూర కొంచెం పచ్చి వాసన వస్తుంది. పొటాటోస్ ఏమో అస్సలు ఉడకవు, కాబట్టి మనము పాలకూర, ఆలుగడ్డ ఇందులో వేయకూడదండి. మనము టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎగ్స్ వేసుకొని కలుపుకోవాలంతే. ఇప్పుడు పెనం పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పూసుకొని హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా తరుముకున్న పొటాటోస్ ఇందులో కొంచెం పాలకూర వేసి ఫ్రై చేసుకోవాలండి. అంటే నూనెలోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గుడ్డు మిశ్రమంని ఇందులో పోసుకోవాలండి. ఇలా పోసుకొని కొంచెం వెడల్పుగా ఒత్తుకొని ఆమ్లెట్ లాగా పోసుకోవాలి. అంతేనండి. అంటే పాలకూర మనకి కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి ఎందుకో చూడగానే నాకు ఇట్లా పాలక్ ఆమ్లెట్ చేయాలనిపించింది, అందుకే చేశాను. ఇలా చేసి ముందుగా మా మమ్మీకి ఇచ్చాను. టేస్ట్ బాగుందని చెప్పారు. సో అందుకనే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పాలక్ ఆమ్లెట్ని. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా వెదర్ కూడా చల్లగా ఉంది. మా వాళ్ళు అక్కడ కూర కడుతున్నారు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.